హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహిమియా. వెల్కమ్ టు ద టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ 2023 ఎండ్కి అయితే వచ్చేసాం. 2024 లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. ఈ 2023 సంవత్సరంలో మనం చాలా మంచి ఫోన్స్ అయితే చూసాం. అండ్ మన ఛానల్ పరంగా కూడా ఏ సంవత్సరం లేనన్ని ఎక్కువ రివ్యూస్ అయితే ఈ సంవత్సరం మనం తీసుకొచ్చామని చెప్పాలి. పర్టికులర్ గా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అయితే మాత్రం దాదాపు అన్ని ఫోన్స్ కొన్ని రివ్యూ చేయడానికి అయితే నేను ట్రై చేశాను. సో ఒక రకంగా చెప్పాలంటే పోయిన ఇయర్స్ అన్నిటితోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ నేను ఎక్కువ మొబైల్స్ వాడాను, ఎక్కువ మొబైల్స్ ని ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పాలి. సో ఈ సంవత్సరం లాంచ్ అయిన మొబైల్స్ అన్నిట్లో నాకేం మొబైల్ బెస్ట్ అనిపించింది అండ్ 2023లో ఏమేమి బెస్ట్ మొబైల్స్ లాంచ్ అయినాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియో చూసేటప్పుడు ఒకటైతే మైండ్ లో పెట్టుకోండి, ఇవి నా ఓన్ పిక్స్ అనమాట. వేరే అదర్ యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియో చేయొచ్చు, వాళ్ళు వేరే మొబైల్స్ చెప్పొచ్చు. కాకపోతే నన్ను వాళ్ళతో కంపేర్ చేయొద్దు, వాళ్ళని కూడా నాతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ అబ్బా. అందరికీ ఒకటే నచ్చాలని లేదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని లేదు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చాలని లేదు. సో అట్లా ఈ వీడియోలో చెప్పే మొబైల్స్ అన్ని కూడా నా ఓన్ పిక్స్, ఎవరితోటి కంపేర్ చేయొద్దు. అండ్ ఈ వీడియోలో చెప్పే మొబైల్స్ అన్ని కూడా మాక్సిమం బడ్జెట్ లోనే చెప్తా. మాక్సిమం మన వీడియోలో పీక్ బడ్జెట్ వచ్చరికి దాదాపు 60,000 రూపాయల వరకు ఉంటది. అంతే 60,000 రూపాయల పైకి అయితే వెళ్ళను. 60,000 రూపాయల పైకి వెళ్ళానంటే అన్ని కూడా అక్కడ సామ్సంగ్ S23 సిరీస్ అని, వివో X100 సిరీస్ అని, X90 సిరీస్ అని, ఐఫోన్స్ అని అన్ని కూడా అక్కడ పెద్ద మొబైల్స్ వస్తాయి. వాటిని కానీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం అంటే అవార్డ్స్ అన్ని దానికే పోతాయి. అట్లా కాకుండా బడ్జెట్ అంటే 10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఏది బెటర్, 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఏది బెటర్, ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ ఏంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఏంది. సో ఇట్లా మొత్తం కూడా దాదాపు 60,000 రూపాయలు లోపే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేశాను. కంప్లీట్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ కి అయితే నేను వెళ్ళలేదు. ఎందుకంటే కంప్లీట్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ కి వెళ్ళామంటే అందరూ కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొనలేరు కదా. మాక్సిమం యావరేజ్ ఇండియన్ బడ్జెట్ వచ్చేసరికి 40,000 నుంచి 50,000 రూపాయలు ఎక్కువ అయితే, అలా కాదనుకుంటే 20-30 అంతే. సో ఈ వీడియో కూడా ఆ మెజారిటీ ప్రైస్ రేంజెస్ ను మాత్రమే టార్గెట్ చేసి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ బడ్జెట్ మొబైల్ ఆఫ్ 2023 అరౌండ్ 10K ప్రైస్ సెగ్మెంట్ లో నాకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బెటర్ అనిపించిన మొబైల్ వచ్చేసరికి పోకో M6 Pro. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి, కానీ పోకో M6 Pro అక్కడ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. 11,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. 11,000 రూపాయల ప్రైస్ కి ప్రిటీ మచ్ మనకు కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేశారని చెప్పాలి. 5G ఫోన్ అండ్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో 10,000 రూపాయల అరౌండ్ ప్రైస్ లో యావరేజ్ ఆడియన్స్ అందరికీ కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ఈ మొబైల్ అయితే మీట్ అని చెప్పుకోవాలి. సో 10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ మొబైల్ వచ్చేసరికి 2023లో పోకో M6 Pro అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ మొబైల్ అండర్ 20,000. ఇక్కడ నేను డైరెక్ట్ గా అండర్ 20,000 సెగ్మెంట్ వెళ్ళిపోయాయి. ఎందుకంటే 15,000 రూపాయల్లో ఆనెస్ట్లీ చెప్తున్నా 2023లో 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఒక్కటంటే ఒక్క పర్ఫెక్ట్ మొబైల్ కూడా లాంచ్ కాలేదు. వచ్చిన అరకొర మోటో G54 లాంటి, పోకో X5 లాంటి అట్లా వచ్చినాయి, కానీ అవేవి పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ కాదు. సో అందుకనే 15,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా 20,000 కి అయితే వెళ్తున్నా. 20,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ దగ్గర నాకు 2023లో ది బెస్ట్ అనిపించిన మొబైల్ వచ్చరికి లావా అగ్ని 2. సో లావా అగ్ని 2 లాంచ్ అయ్యే ప్రైస్ వచ్చరికి 22,000 రూపాయల దాకా లాంచ్ అయింది. కాకపోతే లాంచ్ అయిన ఒక 2-3 నెలల తర్వాత దీన్ని రెగ్యులర్ ప్రైసింగ్ 19,999 కి అయితే డ్రాప్ చేశారు. అండ్ ఆఫర్ స్టైల్లో డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని దాదాపు 16-17,000 రూపాయలు కూడా ఈ మొబైల్ అయితే వచ్చింది. సో అండర్ 20,000 కాంపిటీషన్ అన్నిటితో కంపేర్ చేస్తే లావా అగ్ని 2 అయితే ప్రెసెంట్ చాలా బెటర్ అని చెప్పాలి. మాక్సిమం 20,000 రూపీస్ లోపల లాంచ్ అయ్యే మొబైల్స్ అన్నిటిలో కూడా మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పాలి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ గానీ ఏదో అల్లాటప్ప ప్రాసెసర్ ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు. కానీ లావా అగ్ని 2లో ప్రాసెసర్ అనేది ప్రాబ్లం కాదు. ప్రాసెసర్ దీనిలో మీకు డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 695 తోటి కంపేర్ చేస్తే గేమింగ్ పరంగా చాలా ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా బాగుంటాయి. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఇండియన్ బ్రాండ్ అనమాట లావా. సో ఇండియన్ బ్రాండ్ అవడం తోటి అండ్ లాంచ్ అయిన ఒక 2 months కల్లా 20,000 రూపీస్ కంటే తక్కువ ప్రైస్ లో రావడం తోటి 20,000 అండర్ లో ఇంకా దీనికి మించిన స్మార్ట్ ఫోన్ అయితే లేదు. ఆనెస్ట్లీ చెప్పాలంటే దీనిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. హీటింగ్ ఇష్యూ ఉంది అండ్ అట్లాగే కెమెరా ఇష్యూ కూడా ఉంది. కెమెరా మీకు కొద్దిగా యావరేజ్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ప్రెసెంట్ అండర్ 20,000 అయితే మాత్రం దీనికి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ వేరేది లేదని చెప్పాలి. 20,000 పైకి వెళ్ళి ఒక 2-3 రూపాయలు యాడ్ చేసుకున్నా అంటే దీనికంటే బెటర్ ఫోన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే అండర్ 20,000 అయితే ఏం లేదు, ఇదే బెటర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ బెస్ట్ మొబైల్ అండర్ 25K. ఇది సరైన సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దొరికే ప్రతి మొబైల్ కూడా చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అన్ని మొబైల్స్ కూడా నెక్ టు నెక్ ఉంటాయని చెప్పొచ్చు, నువ్వా నేనా అన్నట్టు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎట్లాంటి కాంప్రమైజెస్ లేని వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మొబైల్స్ ని మనం 2023లో చూసామని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ iQOO Z7 Pro గానీ, మోటో H40 Neo గానీ, Realme 11 Pro గానీ అండ్ OnePlus Nord CE3 గానీ ఇట్లాంటి మంచి మొబైల్స్ అన్ని కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లోనే వస్తాయి. అండ్ ఇక వీటన్నిటిలో ది బెస్ట్ అంటే మాత్రం నేను iQOO Z7 Pro అంట. iQOO Z7 Pro గానీ, Vivo T2 Pro గానీ, ఈ రెండు ఫోన్స్ కూడా ఒకటి, జస్ట్ నేమ్స్ మాత్రమే డిఫరెంట్ అనమాట. సో ఈ ఫోన్ అయితే మాత్రం అండర్ 25,000 రూపీస్ నాకైతే ది బెస్ట్ అనిపించింది. దాదాపు నేను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయిన అన్ని మొబైల్స్ కూడా వాడాను. అన్ని మొబైల్స్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒక్క
నార్డ్ CE3 రివ్యూ తప్ప. సో నేను ఆ ప్రైస్ సెగ్మెంట్ లో పర్సనల్ గా అన్ని మొబైల్స్ వాడా కాబట్టి నాకు అన్నిటిలోకి బాగా నచ్చిన మొబైల్ వచ్చరికి iQOO Z7 Pro. ప్రైమరీలీ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే దీనిలో కెమెరాస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. పర్టికులర్ గా లో లైట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పేరు పడ్డానికి ఉండదు. దీనిలో మీకు ఆరా ఫ్లాష్ లైట్ అని ఒకటి ఉంటుంది, అదైతే నాకు మాత్రం చాలా ఇష్టం. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీని కాంపిటీటర్స్ అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేసినా కానీ దీని కెమెరా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది ట్రెండ్ కి తగ్గట్టు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7200 ప్రాసెసర్ ఉండేది, పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి వస్తుంది. కాకపోతే ఒక చిన్న మైనర్ మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ మీకు 4600 mAh బ్యాటరీ తోటి వస్తుంది. కొంచెం తక్కువ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. కాకపోతే 4600 mAh బ్యాటరీ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. అంటే ఈవినింగ్ కల్లా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. స్క్రీన్ ఆన్ టైం దాదాపు 5.5 hours to 6 hours మధ్యలో అయితే వస్తుంది. సో ఒక్క చిన్న మైనస్ పాయింట్ తప్పించి ఇంకా ఈ ఫోన్ లో ఏ మైనస్ పాయింట్ కూడా లేదు. 25,000 రూపీస్ లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ 2023 లో అయితే మాత్రం ఇదనే చెప్పుకోవాలి. అండ్ ఇక దీని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చరికి Moto H40 Neo కి ఇవ్వచ్చు. Moto H40 Neo కూడా చాలా మంచి ఫోన్. కాకపోతే దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరా కొద్దిగా యావరేజ్ ఉంటుంది, బట్ ఇందులో బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇక మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా సేమ్ లైక్ iQOO Z7 Pro లాగా ఉంటాయి. అండ్ దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే Moto H40 Neo లో మీకు బెటర్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. iQOO Z7 Pro లో మీకు ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అదే మీకు మోటోలో వచ్చరికి డాల్బీ అట్మాస్ తోటి స్టీరియో స్పీకర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. కాకపోతే దీన్ని నేను ఫస్ట్ ప్లేస్ లో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కెమెరా అయితే నాకు చాలా యావరేజ్ అనిపించింది, అందుకే దీనికి సెకండ్ ప్లేస్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ బెస్ట్ మొబైల్ అండర్ 30K. ఇక్కడ మనకి మేజర్ గా రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే కనిపిస్తాయి, iQOO Neo 7 Pro అండ్ OnePlus Nord 3. ఈ రెండిట్లో ది బెస్ట్ మొబైల్ నన్ను ఒకదాన్ని పిక్ చేసుకోమంటే మాత్రం OnePlus Nord 3. iQOO Neo 7 Pro కూడా చాలా మంచి మొబైల్, దాన్ని ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో పెట్టలేదు అనేది నేను తర్వాత చెప్తా. OnePlus Nord 3 వచ్చరికి లాంచ్ అయ్యే ప్రైస్ వచ్చరికి 34,000 రూపాయల ప్రైస్ కి లాంచ్ అయింది. బట్ లాంచ్ అయిన ఒక 2 నెలల తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే 29,999 ప్రైస్ కి బేస్ మోడల్ అయితే వస్తుంది. సో 29,999 ప్రైస్ కి చూసుకున్నా 34,000 రూపీస్ ప్రైస్ కి చూసుకున్నా OnePlus నుంచి ఒక అగ్రెసివ్ ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు. దీనిలో మీకు ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది, ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 35,000 రూపాయలకి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ iQOO Neo 7 Pro కూడా 30,000 రూపాయల ప్రైస్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్. కాకపోతే iQOO Neo 7 Pro ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే iQOO Neo 7 Pro వచ్చరికి హెవీలీ ఫోకస్డ్ ఆన్ గేమింగ్ అనమాట. సో గేమింగ్ రిలేటెడ్ iQOO Neo 7 Pro చాలా ఇన్ డెప్త్ ఫోకస్ అయితే చేశారు. దానివల్ల iQOO Neo 7 Pro మీరు వాడుతున్నప్పుడు డిస్ప్లే మీకు ఒక చాట లాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ డిస్ప్లే మీకు కనీసం ఒక 2.5D కర్వ్ ఉన్నట్టు కూడా డిస్ప్లే అయితే ఉండదు. సో అది నాకు ఒక మైనస్ పాయింట్ అయితే అనిపించింది. డిస్ప్లే మీరు నార్మల్గా ఇట్లా వాడుతున్నప్పుడు ఈ డిస్ప్లే సైడ్స్ ఎడ్జెస్ కూడా మీకు షార్ప్ గా తగులుతూ ఉంటాయి. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళు బెటర్ చేయడం కోసం డిస్ప్లే అయితే వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే మరీ వైట్ డిస్ప్లే ఇచ్చేసారని చెప్పాలి. సో దానివల్ల iQOO Neo 7 Pro నార్మల్ ఇన్ హ్యాండ్ మనం యూస్ చేస్తున్నప్పుడు అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. కాకపోతే ఆ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే మీకు OnePlus Nord 3 లో ఉంటుంది. OnePlus Nord 3 వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ పరంగా చూసుకున్న ఎవ్రీథింగ్ వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ OnePlus బ్రాండ్ అనేది iQOO కంటే కొద్దిగా బెటర్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో నేను OnePlus అయితే పెట్టాను. ఈవెన్ చెప్పాలంటే iQOO Neo 7 Pro కూడా చాలా మంచి డివైస్. కాకపోతే చెప్పే కదా ఆ డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో అండ్ ఆ డిస్ప్లే చాట్ లాగా ఉండటం అయితే నాకు నచ్చలేదు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా అండ్ ప్రీమియం ఫీల్ పరంగా నన్ను ఈ రెండిట్లో ఒకదాన్ని చూస్ చేసుకోమంటే మాత్రం Nord 3 బెటర్ అని చెప్తాను. అండ్ 2023 లో 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ విన్నర్ కూడా Nord 3 అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫైనల్ బెస్ట్ మొబైల్ అండర్ 40K. ఇక్కడ కూడా మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి, Nothing Phone 2 అండ్ OnePlus 11R. ఈ రెండిట్లో నాకు బెటర్ మొబైల్ అనిపించింది వచ్చరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 11R. OnePlus 11R ప్రైస్ వచ్చరికి 40,000 ఉంటుంది. అండ్ Nothing Phone 2 రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 45,000 రూపీస్ ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 40,000 రూపాయలకి OnePlus 11R విన్నర్. కాకపోతే Nothing Phone 2 లాంచ్ అయిన ఒక 2 నెలల తర్వాత ఆఫర్స్ అవి కలుపుకొని Nothing Phone 2 జస్ట్ మీకు 35,000 రూపాయలకే వచ్చింది. సో ఈ ప్రైసింగ్ ని బట్టి చూసుకుంటే మాత్రం Nothing Phone 2 విన్నర్, ఎందుకంటే తక్కువ ప్రైస్ లో వస్తుంది అండ్ ఈక్వల్ టు OnePlus 11R అని చెప్పుకోవచ్చు. అండ్ రెండింటి మధ్యలో 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 5,000 రూపాయలు సేవ్ చేసుకొని 35,000 రూపాయలకి మీరు Nothing Phone 2 తీసుకోవడం బెటర్ వైస్ పిక్ అవుతుంది. సో అందుకని ఈ ప్రైసింగ్ ని మైండ్ లో పెట్టుకొని అండర్ 40,000 రూపీస్ సెగ్మెంట్ విన్నర్ అయితే Nothing Phone 2 అని చెప్పాలి. ఎందుకంటే Nothing Phone 2 మీకు కొద్దిగా ఓవర్ ప్రైస్ అయిందని చెప్పి ఒక నెగిటివ్ టాక్ వచ్చినా గానీ Nothing Phone 2 వచ్చరికి చాలా మంచి ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 8+ Gen 1 ప్రాసెసర్ తోడు వస్తుంది, మంచి ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ ఉంటాయి అండ్ మంచి డిస్ప్లే ఉంటుంది. ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అండ్ విత్ యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో అందుకనే అండర్ 40,000 ప్రైసింగ్ ని మైండ్ లో పెట్టుకొని బెటర్ ప్యాకేజ్ వచ్చరికి Nothing Phone 2 అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్, మనం పెట్టే డబ్బులకి కరెక్ట్ వాల్యూ ప్రొవైడ్ చేసే స్మార్ట్ ఫోన్. ఈ సెగ్మెంట్ విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా OnePlus 11R. సో 2023 లో చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవడం చూసా గానీ OnePlus 11R అనేది నా మైండ్ లో అలా పాతుకుపోయింది. 40,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. 40,000 రూపాయలకి OnePlus 11R అయితే లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే నాకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో 40,000 రూపాయలు
పెడుతున్నందుకు గాను ప్రతి సెగ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ కూడా OnePlus 11R అయితే మనల్ని సాటిస్ఫై చేస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉంటుంది అండ్ 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. OnePlus 11 లో ఎట్లాంటి కెమెరాస్ ఉంటాయో దగ్గరగా OnePlus 11R లో కూడా అంతే సేమ్ రేంజ్ ఆఫ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. రియల్ టైమ్ లో కూడా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే OnePlus 11R ది చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా, ఓవరాల్ గా 40,000 రూపాయలు మనం పెడుతున్నందుకు OnePlus 11R అయితే మాత్రం ఖచ్చితంగా 100% చేస్తుంది. దీనిలో మాత్రం నో డౌట్. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ 2023. ఫ్లాగ్షిప్ కిల్లర్ అనగానే మీకు ఆల్రెడీ బల్బ్ వెలిగిపోయి ఉండాలి. ఈ అవార్డు వచ్చేసరికి OnePlus 11 కే వెళ్తుంది. OnePlus 11 వచ్చేసరికి మీకు 57,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. OnePlus 11 అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. OnePlus 9 Pro తర్వాత సరైన ఫ్లాగ్షిప్ కిల్లర్ OnePlus 11 లాంచ్ చేసిందంటే OnePlus 11 అని చెప్పుకోవాలి. 2K AMOLED డిస్ప్లే ఉంటుంది, 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది అండ్ కెమెరాస్ అయితే ఇంకా పేరు పెట్టడానికి లేదు. OnePlus 11 లో సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇక ఎవ్రీథింగ్ బ్యాటరీ పరంగా చూసుకున్నా, యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా అండ్ ప్రైజింగ్ ని బట్టి చూసుకున్నా గానీ OnePlus 11 అయితే ది బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో నార్మల్ గా 2023 లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ ప్రైజెస్ అన్ని కూడా చాలా ఆకాశాన్ని అంటేస్తున్నాయి. ఏ ఫోన్ కూడా ఫ్లాగ్షిప్ ఫోన్ ఏది కూడా 80,000-90,000 రూపాయలు లేదే అసలు రావట్లేదు. అలాంటిది OnePlus అదే 80,000-90,000 రూపాయల ఫోన్స్ లో ఉండే ఫీచర్స్ అన్నిటిని కూడా 57,000 రూపాయల ప్రైస్ కే తీసుకొచ్చింది. అండ్ 2023 లో ది బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అంటే మాత్రం OnePlus 11 అనే చెప్పాలి. అండ్ తర్వాత మన అవార్డ్స్ అన్ని ఇంకా ఆండ్రాయిడ్స్ కి ఐఫోన్స్ కూడా ఏదో ఒకటి ఇద్దాం. సో బెస్ట్ ఐఫోన్ ఆఫ్ 2023. సో ఐఫోన్స్ అయితే చాలా మందిలో ఉన్నాయి 2023 లో. అండ్ కొత్త ఐఫోన్స్ కూడా లాంచ్ అయిన 15 సిరీస్. సో నాకు వీటన్నిటిలో ది బెస్ట్ ఐఫోన్ అనిపించింది వచ్చరికి iPhone 15 అనమాట. ఎందుకంటే iPhone 15 14 తోటి కంపేర్ చేస్తే మాత్రం మేజర్ అప్గ్రేడ్. డైనమిక్ ఐలాండ్ తోటి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సో వీటన్నిటి పరంగా చూసుకుంటే మాత్రం నాకు ది బెస్ట్ ఐఫోన్ అనిపించింది వచ్చరికి iPhone 15. iPhone 15 Pro, 15 Pro Max కూడా ఉన్నాయి. కాకపోతే అవి మరీ టూ మచ్ అవుట్ ఆఫ్ బడ్జెట్. అవి నేనైతే కొనలేను, అందుకని నేను వాటిని అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో ఇవి ఓవరాల్ గా 2023 లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు బెటర్ అనిపించిన స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా చెప్పాను. మీకు 2023 లో ఏ స్మార్ట్ ఫోన్ బాగా నచ్చిందో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. 60,000 సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా 700 మంది సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. 700 మంది సబ్స్క్రైబర్స్ తొందరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఇయర్ ఎండ్ అయిపోయేలోకి 2023 ఎండ్ అయిపోయేలోకి మనం 60,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి. అదైతే నేను టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ రీచ్ కావడానికి మీరు అయితే హెల్ప్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తొందరగా 60,000 సబ్స్క్రైబర్స్, దాని తర్వాత 100K కూడా రీచ్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.